ఒక స్థాయికి. ఆ మాట పౌలు భక్తుడు చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, ఒకసారి చదవండి ఎవరైనా ఉన్నవారు బైబిల్లో. తెలుగు తమిళ్ ఎనీ లాంగ్వేజ్ ఇస్ ఫైన్. ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునని దేవుని నీతి. అక్కడ రాయబడి ఉన్న మాట చూడండి, విశ్వాస మూలముగా. దొరికిందా? 17. విశ్వాసం ఉందమ్మా, తగ్గించుకు అక్కడే. విశ్వాసం మూలముగా చదువు, అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. జాగ్రత్త చదవండి అన్నమాట. విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము ఏం కలుగునట్లు? వెనక నుంచి వెళ్దాం. ఏం కలుగునట్లు? విశ్వాసము. ఏం విశ్వాసము? అంతకంతకు విశ్వాసము. అంటే ఇంగ్లీష్లో చక్కగా రాయబడి ఉంటుంది, ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్ అంటారు. అంటే ఒక విశ్వాసము నుండి మరింత విశ్వాసంలో. దేని మూలంగా వెళ్తావట? విశ్వాసం మూలంగానే నీవు విశ్వాసంలో నుంచి మరింత విశ్వాసంలోనికి వెళ్ళాలి అని పౌలు భక్తుడు ఇక్కడ చెబుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసము ఒక స్థాయా, అనేకుల స్థాయిలు కనపడుతున్నాయా? వాక్యం చాలా స్పష్టంగా, విశ్వాసం ఎప్పుడు కూడా ఒక స్థాయి కాదు, అంటే ఒక అంతస్తు కాదు. మనం బాగా అర్థం కావడం, విశ్వాసం ఎప్పుడు కూడా అనేక అంతస్తులు. అలా గుర్తుపెట్టుకోండి. ఒక బిల్డింగ్ అన్నాం అనుకోండి, బిల్డింగ్ ఎన్ని అంతస్తులు ఉంటుంది? ఎన్నైనా ఉండొచ్చు కదా. ఇప్పుడు విశ్వాసం అన్నప్పుడు అదొక బిల్డింగ్ లాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసం అన్నప్పుడు అదొక మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ అంటారు. అంటే అనేక భవంతులు, అనేక లెవెల్స్ ఏమంటారు తెలుగులో? లెవెల్స్ని అంతస్తులు. అనేక అంతస్తులు కలిగిన భవనంగా విశ్వాసాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అనేక అంతస్తులు అన్నప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉండొచ్చు, లేదా 5th ఫ్లోర్లో కూడా ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు విశ్వాసాన్ని ఎలా చెప్తున్నాడు పౌలు? అది విశ్వాసం అనేది అంతకంతకు ఎదగవలసిన అనేక అంతస్తులు కలిగిన భవనము వంటిది. మీరు విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసములో ఎదగాలి. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకుందాం. ఏంటయ్యా అంటే, విశ్వాసం ఒక స్థాయి కాదు, నువ్వు విశ్వాసములో ఎదుగుతూ ఉండాలి. అందరూ మాట చెప్పండి, విశ్వాసములో ఏం చేస్తూ ఉండాలి? ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతూ మళ్ళీ ఎదుగుతూ ఉండాలి. ఎన్ని రోజులు? ఊపిరిన్నర రోజులు కదా. ఊపిరి ఉన్నది. విశ్వాసం నీకు ప్రతిరోజు కావాలి. విశ్వాసం నీకు ప్రతి పనిలో కావాలి. విశ్వాసం నీకు ప్రతి శ్వాసలో కావాలి. విశ్వాసము లేనిది ఏదో అది పాపము అంటున్నాడు పౌలు. పాపం మనలో లేకుండా ఉండాలంటే ఏముండాలి? విశ్వాసము ఉండాలి. నిన్నటికి ఈ రోజుకి విశ్వాసం మారాలా, తగ్గాలా, పెరగాలా? మళ్ళీ ఒకసారి, నిన్నటికి ఈ రోజుకి కంపేర్ చేస్తే విశ్వాసము కాపాడుకోవాలంతే, లేదా విశ్వాసము తగ్గిపోవాలా, లేదా విశ్వాసంలో పెరగాల? ఎలా పెరుగుద్ది? ఉపవాస ప్రార్థన అన్నారు కొంతమంది. ఇంకా విశ్వాసం ఎలా పెరుగుద్ది? ప్రార్థన ఎలా పెరుగుద్దో చెప్పాను. తండ్రి హృదయమును తెలుసుకున్న కొలది నీ ప్రార్థన పెరుగుతుంది. విశ్వాసం ఎలా పెరుగుతుంది? ఇక్కడ రాశాడు చూడండి, ఎలా పెరుగుతుంది? విశ్వాస మూలముగా. ఎలా పెరుగుద్దట? విశ్వాస మూలముగా. అక్కడ ప్రార్థన రాయలేదు, ఆయన రాశాడా? ప్రార్థన మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అని రాస్తే ప్రార్థన అనేవాళ్ళం కదా. మందిరానికి వచ్చుట మూలంగా అని రాస్తే మందిరం పెట్టేవాళ్ళం. దానము చేయుట మూలముగా అంటే దానం చేస్తూ వెళ్ళేవాళ్ళం కదా. పరిగెట్టుట వలన అంటే పరిగెత్తేవాళ్ళం. కానీ అవేం రాయలే. ఏం రాశాడు ఆయన? విశ్వాస మూలముగా నీ విశ్వాసం పెరుగుతుందట. హల్లెలూయా. నీవు విశ్వాసానికి పెరగాలి అంటే మొదటగా నీకేం కావాలి? విశ్వాసం కావాలి. నీవు విశ్వసిస్తూ ఉండగా ఆ విశ్వాసమును ఆధారం చేసుకొని మరింత విశ్వాసంలోనికి వెళ్ళాలి. వేరే ఆధారం వేరేమి
ఈ విశ్వాసం ఎలా పెరుగుతుంది నీకు అంటే ఒకటే ముఖ్యము. పౌలు అంటున్నాడు, మీరు ఇంకనూ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నేను పాలతో మిమ్మల్ని పెంచాను, కానీ బలమైన ఆహారంతో మిమ్మలను. ఈ శరీరం ఎలా పెరుగుతుంది చెప్పండి మీకు? విశ్వాసం పెరగాలి అంటే ఇప్పుడు ఒక శరీరాన్ని తీసుకున్న శరీరం ఎలా పెరుగుతుంది మీకు? ప్రతిరోజు ఆహారం పెడుతూ ఉంటే పెరుగుతుంది. ఇప్పుడు నిన్నటి తిన్న ఆహారం మీద కొంత బలం ఉండి దాని మీద మళ్ళీ ఈరోజు ఆహారం తింటే మనం బలంలో పెరుగుతాం. నిన్న ఆహారం తినలేదనుకోండి ఏమవుతుంది? నిన్న ఆహారం తినలేదు, ఈరోజు తినలేదనుకోండి ఏమవుతుంది? ఇంకా తగ్గుతుంది. మళ్ళీ తినలేదనుకోండి ఇంకేమవుతుంది? పెరుగుతుందా? తగ్గిపోతూ. అంటే నిన్నటి ఆహారం ఈ రోజుకి ఎంత ప్రాముఖ్యమో నీకు అర్థమైపోయింది కదా. ఈరోజు తినే ఆహారము రేపటికి ఎంత ప్రాముఖ్యమో నీకు అర్థమైపోయింది. విశ్వాసములో కూడా పెరగాలంటే మన ఆత్మ వాక్యము చేత పోషించబడుతూ ఉండాలి. ఎలాగునా? పోషించకపోతే ఏమైపోద్ది? బలహీనము అయిపోతుంది. ఏదైనా రోగం వచ్చిందనుకోండి, నువ్వు ఆహారం తినలేకపోతున్నావు అనుకోండి, రోగము వల్ల నీవు బలహీనురాలవయ్యుట కంటే నువ్వు తినకుండా ఉండటం వల్ల ఎక్కువ బలహీనత పొందుతావు. ఎంతమందికి తెలుసు అన్నమాట? గమనించారా? నువ్వు అనుకుంటావు రోగం వచ్చింది కాబట్టి నేను బలహీన కాదు. నీ ఎంత రోగం ఉన్నా నువ్వు తిన్నంత తిరిగినంత తిరుగు, ఆ రోగం నేనేం చేస్తుంది నేను చూస్తాను. అది క్యాన్సర్ అయినా సరే. ఏమి నీవు బలహీనతలో తినలేకపోతున్నానే తిండి మానేసావు కాబట్టి, ఆడెవడో డాక్టరో గేటరో ఎవడో ఒకటి చెప్పాడు, వాడు అద్దెన తిండి మానేసావు కాబట్టి రోజు నీకు నీరసం పెరుగుతూ బలహీనత పెంచుకున్నావు. కానీ అలాగ కాకుండా బలమైన ఆహారము తింటూ ఉంటే నువ్వు బలాన్ని పెంచుకునేవాడివి, రోగాన్ని కూడా జయించేదానివి. హల్లెలూయా. అదే సూత్రము నీవు ఆత్మలో ఎదుగుతూ ఉన్న విశ్వాసములో ఎదగాలంటే నువ్వు రోజు ఏం చేయాలి? ఆహారాన్ని పెడుతూ ఉండాలి. వాక్యపు ఆహారాన్ని నువ్వు పెడుతూ ఉంటే కొద్ది బలము పొందుకొని పెరుగుతూ ఉంటావు. దానిలో అనేకమైన స్థాయిలు ఉన్నాయండి. చాలామంది అనుకుంటారు విశ్వసించి రక్షణ పొందటమే ఇక విశ్వాసము, ఇంకా చాలే ఈ జీవితానికి అనుకుంటారు కదా. నీకు రక్షణ అనే భవనములో, నీకు విశ్వాసం అనే భవనంలో రక్షణ అనేది గ్రౌండ్ ఫ్లోర్ లాంటిది. అది టాప్ ఫ్లోర్ కాదు, అది పై అంతస్తు కాదు, అది మొదటి అంతస్తు. హల్లెలూయా. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? పార్కింగ్ లాట్లో మంచం వేసుకొని పడుకుందామని ఎవరైనా అనుకుంటారా? ఎవరు? అది ప్రవేశ ద్వారము. రక్షణ అనేది క్రీస్తునందు ఉన్నవి పొందుకొనడానికి కేవలము ప్రవేశ ద్వారం. విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నాను. ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది? దీని పునాది ఏమి లేదే. విశ్వాస మూలముగా విశ్వాసం అన్నాము. ఆ మొదటి విశ్వాసం ఎలా కలుగుతుంది చెప్పండి? రక్షణ విశ్వాసం ఎలా కలుగుతుంది చెప్పండి? అది ఒకడు క్రియల చేత పొందుకోలేడు, ఒకడు దానిని సంపాదించుకోలేడు. అది కేవలము దేవుని ఉచిత కృప. నీకు రక్షణ సువార్త నీకు ప్రకటించబడింది అంటే నీవు విశ్వసించి రక్షణ పొంది ఉన్నావు అంటే ఆ విశ్వాసం ఎవరిదిచ్చారు? అందుకనే యేసుప్రభు వారిని ఏమనంటే విశ్వాసమునకు కర్తయు దానిని ఎవరు? యేసుప్రభు. ఆయన ఏంటంటే విశ్వాసమునకి కర్త. హీ క్రియేట్స్ అండ్ హీ కంటిన్యూస్ అంటాం. అంటే నీలో విశ్వాసము మొదటగా కలగజేసిన వాడు ఎవడు చెప్పండి? ఎంతమంది ఉన్నారు విశ్వాసులు? అందరు విశ్వాసులు కాదా? మళ్ళీ అడుగుతానులే, పోనీ వినపడలేదు. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ఇక్కడ? విశ్వాసులు కానోళ్ళు కూడా వచ్చారు అయితే చాలామంది. హల్లెలూయా. ఎంతమంది రక్షింపబడిన వారు ఉన్నారు? భక్షణ బాప్తీసం. విశ్వాసుల కంటే రక్షింపబడిన వారు ఎక్కువ ఉన్నారేంటి? ఇదే తేడా ఉంది లెక్క. నీవు రక్షింపబడ్డావు అంటే అది నీ క్రియల చేతగా. దేని వలన? దేవుని కృప వలన, ఆయన నీలో కలగచేసిన విశ్వాసము వలన. అందుకనే ఎఫెసీ 2:8 విశ్వాసము ద్వారా కృపచేతనే నీవు రక్షింపబడ్డావు అని రాయబడింది. అయితే దేవుడు మొదటిగా నీలో విశ్వాసాన్ని కలగచేశాడు, రక్షణ విశ్వాసాన్ని మొదటిగా కలగచేశాడు. అసలు ఇంతవరకు రక్షణే లేదనుకోండి, ఆ తీర్మానంలో కనుక నీవు రాకపోతే నీలో నిజమైన విశ్వాసం ఇంకా నీలో పుట్టలేదని. రావచ్చు మందిరానికి,
చదవచ్చు, నువ్వేమైనా చేయొచ్చు. నీలో విశ్వాసము కలిగిన తర్వాత ఒక్క నిమిషము కూడా ఆగవు. హల్లెలూయా. ఆ విశ్వాసము, నీలో ఉన్న విశ్వాసం ఒక్క క్షణము కూడా నిన్ను ఆపనివ్వదు. చాలామంది మందిరాల్లో 30 years ఇండస్ట్రీలు ఉంటారు. తెలుసా మీకు 30 years ఇండస్ట్రీ అంటే? 30 సంవత్సరాలుగా మందిరానికి వస్తూ, 30 సంవత్సరాలుగా బైబిల్ చదువుతూ, 30 సంవత్సరాలుగా సంఘంలో పెద్దలుగా ఉంటూ, రక్షణ అన్నప్పుడు మటుకు గడప బయట ఉంటారు. ఏంటయ్యా అంటే, మా కొడుకు పెళ్ళి అవ్వాలండి, పిల్లలు ఎవరిస్తారో లేదు నేను రక్షణ పడితే. ఓకే, బాగుంది. పిల్లోడు పెళ్ళి అయిపోయింది, క్రిస్టియన్ మ్యారేజ్ చేశారు, అంతా బాగుందిగా. లేదండి మా కోడలు ఇంకా రక్షణ పొందలేదండి, మళ్ళీ ఏం ఆటంకాలు వస్తాయో. ఆ తర్వాత పిల్లలు పుడతారు వాళ్ళకి. మా మనవడండి. విశ్వాసం ఏది అంటే, పిల్లలు బాగుంటారు నేను ఎక్కడికి వస్తే అనే విశ్వాసం ఉంది, దాని వలన దేవుని కృప పొందుకున్నారు. కానీ రక్షణ అనేది ఆవిడలో ప్రారంభము. అది లేకుండా ఏమున్నా కూడా ప్రయోజనము లేదు. ఆ విశ్వాసము మీద నీవు విశ్వాసములో అంతకంతకు ఎదుగుతూ ఉండాలి. ఏ విశ్వాసం మీద? దేవుడు నిన్ను రక్షించుకున్నానన్న విశ్వాసం మీద ఎదుగుతుండు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను బాగా అర్థమవడానికి, విశ్వాసములో ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మెట్లు ఉన్నాయి అనుకోండి, ఒక 10 మెట్లు ఉన్నాయి అనుకున్నాం. మొదటి మెట్టులో ఉన్నారు, రెండవ మెట్లోకి వెళ్ళాలి. ఎట్లా వెళ్తారు? ఎలాగా? 2 కాళ్ళు పెడతారా, 1 కాలు పెడతారా? 2 పెట్టచ్చుగా. పడతారా? ముందుకు పడతారా, వెనక పడతారా కూడా తెలియదు కదా. మెట్లు ఎక్కేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒక మెట్టు మీద ఉన్నారు, ఇంకొక మెట్టు ఎక్కుతున్నారు. ఎలా ఎక్కుతారు? ఒక కాలు పైన. ఇప్పుడు ఒక కాలు గాలిలో ఉంది, ఇంకో కాలు ఎక్కడుంది? మెట్టు మీద ఉంది. అంటే ఆ కాలు పై మెట్టుకు వెళ్ళడానికి ఆధారం ఏంటి? రెండో కాలు మెట్టు మీద ఉన్న ఆధారం. అంటే నువ్వు పైకి వెళ్ళడానికి ఆధారం ఏంటి? కిందున్న మెట్టే. కింద మెట్టు లేకుండా పై మెట్టుకు వెళ్తావా? వెళ్ళలేవు. అంటే నువ్వు విశ్వాసములో మరొక మెట్టు ఎక్కడానికి నీ ఆధారం ఏమై ఉండాలి? అప్పటి వరకు ఉన్న విశ్వాసమే. అప్పటి వరకు ఉన్న విశ్వాసం ఏంటి? నీవు నమ్మింది ఏదో ఒక చిన్న కార్యము దేవుడు నీ పట్ల జరిగించాడు అనుకోండి. సపోజ్ మీరు ఏదో విశ్వసించి ప్రార్థన చేశారు, ఆ కార్యము జరిగింది. హల్లెలూయా. ఆ అనుభవం ఎంతమందికి ఉంది? మీరు ప్రార్థించారు, చిన్నదో పెద్దదో పని ఇంతవరకు జరిగింది. అందరికీ అనుభవం ఉందా? చిన్నదే, తలనొప్పి అనుకోండి. పొద్దునే తలనొప్పి వచ్చింది, అయ్యా ప్రభు అని ప్రార్థన చేశారు, సాయంత్రానికి పోయింది. విశ్వసించారు, పోయిందా లేదా? పోయింది. హల్లెలూయా. అలాగ చిన్న అనుభవం ఎంతమందికి ఉంది చెప్పండి? విశ్వాసం గురించి ఉందా? హల్లెలూయా. ఇప్పుడు మీరు అంతకంటే పెద్దది విశ్వసించాలి. అప్పుడు ఏం చేస్తారు? అయ్యగారి దగ్గరికి పరిగెడతారా? అయ్యగారు ఆ డాక్టర్ ఏదో అది చెప్పాడు, ఈ రిపోర్ట్ వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు అని వచ్చేస్తారా? తలనొప్పి తగ్గించిన వాడు నీ పెద్ద రోగాన్ని తగ్గించలేడా? చిన్న సమస్య తీసుకేసిన వాడు నీ పెద్ద సమస్యను తీసేయలేడా? యేసయ్యకి తీసివేయలేని సమస్య అంటూ ఏదైనా ఉన్నదా? యేసయ్య స్వస్థపరచని రోగం అంటూ ఏదైనా ఉన్నదా? యేసయ్య ఇవ్వలేని ఆశీర్వాదం అంటూ ఏదైనా ఉన్నదా? లేనే లేదు. మరి నీకు అడిగినప్పుడు చిన్నది చేసిన వాడు మరొకటి దానికంటే పెద్దది చేసినప్పుడు నీకు చెయ్యడా? హల్లెలూయా. చేస్తాడు అనే నమ్మకం ఎలా నమ్ముతావు నువ్వు? జరిగిన దానిని బట్టి, చేసిన దానిని బట్టి, పొందుకున్న దానిని బట్టి దాని మీద అడుగు వేసి, పెద్ద దాని మీద 2వ అడుగు వేయండి. అది జరిగినప్పుడు ఆ మెట్టు ఆధారం చేసుకొని నెక్స్ట్ మెట్టుకి వెళ్తారు కదా. ఇప్పుడు ఫస్ట్ మెట్టు నుంచి సెకండ్ మెట్టుకి ఎలా వెళ్ళారు? ఫస్ట్ మెట్టుని ఆధారం చేసుకొని 2వ మెట్టు మీద అడుగు వేసి, 2వ మెట్టు మీద అడుగు వేసిన తర్వాత ఈ మొదటి అడుగు ఉంచారా, తీసారా? చెప్పాలి. తీసారా, ఉంచారా? తీసి దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మళ్ళీ 2వ మెట్టుకు తీసుకెళ్తున్నారు కదా. లేదా 2వ మెట్టు కాకుండా 3వ మెట్టు కన్నా వేయాలి. అప్పుడు నీకు ఇప్పుడు ఆధారం ఏదైంది? మొదటి మెట్ట, 2వ మెట్ట? మొదటి మెట్టు నుంచి 2వ మెట్టుకి వెళ్ళారు. ఇప్పుడు 2వ మెట్టు నుంచి 3వ మెట్టుకి వెళ్ళాలి. ఇప్పుడు ఏది ఆధారం నీకు? 2వదా, 1దా? 2వ మెట్టే ఆధారం. అందుకనే విశ్వాస మూలముగా అంతకంతకు ఎదిగే క్రమములో
మనకి నిన్న దేవునిలో ఏ కార్యము జరిగిందో దానిని ఆధారం చేసుకొని దేవా చేసినందుకు స్తోత్రం అని చెల్లించండి, తప్పులేదు. కానీ ఇది చేసిన నీవు ఇదిగో ఈ పెద్దది కూడా నాలో చేస్తున్నావు హల్లెలూయా అని నమ్మి ఆ కార్యంలో అడుగు పెట్టినప్పుడు దేవుడు ఆ కార్యం సఫలం చేస్తాడు. ఆ కార్యం ఎప్పుడైతే జరుగుట చూసావో అక్కడ ఆగిపోకూడదు, దానిని ఆధారం చేసుకొని దానికంటే పెద్దది అడగాలి. ఉదాహరణకి నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకో, నువ్వు నమ్ము కొన్ని దినాల్లో నేను సైకిల్ మీద వెళ్తాను అని. హల్లెలూయా. కొన్ని దినాల్లో నీకు సైకిల్ వస్తుంది. సైకిల్ వచ్చిందిగా చాలు అని ఆగిపోకు. సైకిల్ మీద వెళ్తున్నావు అనుకో, నమ్ము దేవుడు నాకు బైక్ ఇస్తున్నాడు, కొన్ని దినాలు నేను బైక్ మీద వెళ్తాను అని. హల్లెలూయా. నమ్ము. అలాగే బైక్ వచ్చినప్పుడు బైక్తో ఆగిపోమాక బైక్లో వెళ్తూ ప్రచారనుకో, దేవా స్తోత్రమయ్యా నువ్వు నాకు కారు ఇచ్చావు, ఎండ దెబ్బ తగలకుండా వడదెబ్బ తగలకుండా వర్షం తగలకుండా అని విశ్వసించు. బైక్ మీద వెళ్ళిన వాడికి కొన్ని రోజులకి కారులో వెళ్తావు. హల్లెలూయా. ఉన్న దానిలో ఉండిపోవడము దేవుని చిత్తము కాదు. పౌలదే అంటున్నాడు, విశ్వాస మూలముగా అంతకంతకు ఏం కలగాలి? విశ్వాసము. నీకు జరిగిన దానిని బట్టి రేపు ఏం జరగాలో నమ్ము. రేపు అది జరిగినప్పుడు దానిని బట్టి మరొక గొప్పది. అలా దినదినము నువ్వు కూడా దేవుని యందు కావలసినవి నీవు పొందుకుంటూ ముందుకు వెళతావు. నీ విశ్వాసం ఎదుగుతూ ఉంటుంది. విశ్వాసం అనే రకాలున్నాయి. రక్షణ విశ్వాసం ఒకటైతే, మనము కొద్ది విశ్వాసాన్ని మనం బైబిల్లో చూస్తాం. కొద్ది విశ్వాసం అంటే అడుగు పెడతాం కానీ ఒక పక్క భయం ఉంటుంది. ఎంతమందికి అనుభవం ఉందో కదా? నమ్ముతాం ఒక పక్కన, కానీ మరో పక్క ఏముంటుంది? అవుతుందో లేదో, అమ్మో ఏం జరుగుద్దో, నిజమో కాదో అనే కలవరము, భయము, ఆందోళన ఉంటుంది. ఈ భయం వల్ల ఒక్కొక్కసారి మనం పడిపోతూ ఉంటాం. పేతురుకు అదే జరిగింది. అడిగాడు పెద్ద కోరిక, ఏమని? ఉగో నువ్వు నడుస్తున్నావు నీటి మీద, అయితే నన్ను నడిపించి చూడు అన్నాడు యేసయ్యతో. ఓ అంతేనా, సరే రా పేతురు అన్నాడు యేసయ్య. పేతురు వెళ్ళాడా? అబ్బో నేను ఊరికి అడిగాను కానీ సముద్రం మీద నేను నడిచేది ఏంది, నువ్వే రాలే బోట్లోకి అన్నాడు పేతురు. అనలా, అడిగాడు యేసయ్య రా అన్నాడు, రమ్మన్నాడు కదా అని అడుగు ముందుకు పెట్టాడు. నీటి మీద నడిచాడా పేతురు? నడవలేదా? నడిచాడా లేదా? ఎవరు? యేసయ్య కాదు, ఎవరు? పేతురు నీటి మీద నడిచాడు. హల్లెలూయా. ప్రపంచంలో నీటి మీద నడిచిన వాడు ఏ మనిషి అయినా ఉన్నాడా అంటే పేతురు ఒక్కడే, యేసు ప్రభువు తర్వాత. హల్లెలూయా. అంతటి విశ్వాసము చూపించిన పేతురు కూడా 2 అడుగులు వేసిన తర్వాత తుఫాను గాలివాన రాగానే అటువైపు చూశాడు. భయము కలవరం వచ్చింది. ఏమైపు మునిగిపోవటం. దాన్ని ఏమంటారంటే కొద్ది విశ్వాసం అంటారు. కొద్ది. ఒకవేళ నీకు ఈ జీవితంలో ఏదైనా నమ్ముతున్నావేమో, అయినా కూడా అది జరుగుద్దో లేదో అని భయం కలుగుతుందేమో, ఆ కొద్ది విశ్వాసము నుంచి కొద్దిగా అడుగు ముందుకు వేసి జరిగిపోయింది అని నమ్మటం ప్రారంభించండి. దేవుడు మీ కార్యాన్ని సంపూర్ణపరుస్తాడు. విశ్వాసంలో మనం ఎదగాలి, అక్కడే ఉండకూడదు. హల్లెలూయా. కొద్ది విశ్వాసము నుంచి బలముగా నమ్మే విశ్వాసములోనికి మనం వెళ్ళాలట. హల్లెలూయా. హల్లెలూయా. బలమైన మనము ఎదిగే విశ్వాసంలో మనము ఉండాలట. అంతేకాదు ఆ కొద్ది విశ్వాసంలో నుంచి గొప్ప విశ్వాసంలోనికి మనం వెళ్ళాలట. గొప్ప విశ్వాసంలోని. ఎంత గొప్ప విశ్వాసం అంటే, అందరూ అడుగుతున్నారు యేసుప్రభు వారిని ముట్టుకుంటే స్వస్థపడతాను. అందరూ అంటున్నారు అయ్యా మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మాయి మీద చెయ్యి ప్రార్థన చేయి, మా అమ్మాయి స్వస్థ పడుతుంది. యేసుప్రభు వారు నువ్వు రా, యేసుప్రభు వారు నిన్ను తాకని, యేసుప్రభు వారు నీవు మమ్మల్ని ప్రార్థన చేయి అని అందరూ విశ్వాసంతో అడుగుతున్నారు. విశ్వాసంతో అడిగారా? విశ్వాసంతోనే. ఒక్క వ్యక్తి మట్టుకు వచ్చాడట, శతాధిపతి అని ఆయన వచ్చి అన్నాడంట, అయ్యా మా ఇంటిలో అడుగు పెట్టే అంత బుద్ధిమంతుడిని పరిశుద్ధిని నేను, కానీ నాకు ఒకటి తెలుసు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు, ఆ మాట అక్కడ కార్యము జరిగి, ఒక్క మాట సెలవి నీ దాసుడు స్వస్థపడ్డాడని, నా దాసుడు లేచి నుంచుతాడయ్యా అని ఒక మాట అంటే, అప్పుడు ప్రభు అంటున్నారు ఇంత గొప్ప విశ్వాసము నేను ఎక్కడ ఇజ్రాయేలీలో కూడా చూడలేదు. హల్లెలూయా. చూడండి, రక్షణ విశ్వాసము, కొద్దిపాటి విశ్వాసము, దేవుని వాక్యము మీద బలమైన విశ్వాసము, ఆ స్థాయిలోనికి మనము వెళ్ళాలట. ఇంకా ముందుకు వెళితే కదిలించని విశ్వాసము. హల్లెలూయా. కదిలించబడని అంటే, నీవు బండ మీద కట్టిన ఇల్లు వలె వరద వచ్చెను, నీరు కొట్టెను, తుఫాను వచ్చింది, కానీ ఈ ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది?
పడిపోయింది. కానీ బండ మీద కట్టిన ఇల్లు కదలలేదు. అంటే నీకు అన్వేవరింగ్ ఫెయిత్ అంటే నిన్ను కదల్చబడని విశ్వాసం. అంటే తుఫాను రాని, గాలివాన రాని, రోగము రాని, ఇంట్లో ఏది జరగని, బయట ఏది జరగని, ప్రపంచంలో ఏదైనా జరగని నీ విశ్వాసము నుంచి మటుకు ఒక్క అడుగు కూడా పక్కకి తొయ్యలేడు అపవాది. అది కదల్చబడని చచ్చిపోతావురా, చచ్చిపోతే విశ్వాసంతో చచ్చిపోతాను కానీ నా విశ్వాసాన్ని విడిచిపెట్టను. కదల్చబడని విశ్వాసము. హల్లెలూయా. యోబు అన్నాడు, అరే పిల్లలు చచ్చిపోయారా, ఆస్తులు పోయినాయి, గొడ్డళ్ళు పోయినాయి, అన్నీ పోయినాయి, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, నేనేం చేయమంటావు అన్నాడు. విశ్వాసం నుంచి ఇంకా అక్కడ వదిలిపెట్టాడు అపవాది. రోగము తీసుకొచ్చాడు నేల మీదకి, ఒంటి మీదకి, కురుపులు, భార్య వచ్చింది. దేవుణ్ణి తిట్టి చచ్చిపో, ఎందుకు ఈ బాధ? తిట్టాడా దేవుణ్ణి? వెర్రి దాని వలె మాట్లాడకు, నా దేవుడు నన్ను స్వస్థపరచడా? హల్లెలూయా. కదల్చబడని విశ్వాసముతో నిలబడిన యోబు ఆరోగ్యం వెనక్కి వచ్చేసింది, పోయిన దానికంటే రెండంతలుగా దీవించబడ్డాడు. హల్లెలూయా. కదల్చబడని విశ్వాసము నీలో ఉంటే పోవుట కనబడినా కూడా అది పోయినట్టుగా కొంతకాలం అపవాది చూపించిన రెండంతలుగా దేవుడు నీ యొద్దకు తీసుకొస్తున్నాడు. కదల్చబడని విశ్వాసములోనికి నీవు వెతికితే పోయిన దానికంటే రెండంతలుగా దేవుడు అపవాది చేత నీకు చెల్లింప చేస్తాడు. 7 అంతలు తిరిగి చెల్లించాలనే ఆజ్ఞ వాడి మీదకి వెళ్తుందట నీ గురించి. అందుకని నీవెప్పుడు ఎలా వెతకాలి? జరిగిన వాటి నుంచి ఆధారం చేసుకొని కదల్చబడని విశ్వాసంలోనికి నువ్వు వెళితే గొప్ప సంగతులను దేవుడి యందు చూస్తావట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదల్చబడని విశ్వాసం మాత్రమే కాదు, జయించే విశ్వాసములోనికి వెళ్ళాలట. బైబిల్ మనకు చెబుతుంది, నీ విశ్వాసమే విజయము. అందరిలో ఆ విశ్వాసం ఉండదు. విశ్వాసముతో ఏముండాలి? విశ్వాసముతో దేనినైనా కూడా జయించగలిగే మన శక్తి మనకు రావాలి. మనం ఈ లోకంలో దేన్ని జయించాలన్నా ఏది కావాలయ్యా అంటే విశ్వాసమే కావాలి. హల్లెలూయా. అందుకనే నీవు జయించే విశ్వాసములోనికి వెళ్ళాలంటే ప్రతిదినము విశ్వాసములో నీవు ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. అలాగే పరిపూర్ణమైన విశ్వాసము అంటాం. పరిపూర్ణమైన విశ్వాసము అంటే యేసు ప్రభు వారి లోకములో ఎలాంటి విశ్వాసం చూపించారో అలాంటి విశ్వాసం కలిగి ఉండటం. హల్లెలూయా. యేసు ప్రభు వారిలో ఉన్నలాంటి విశ్వాసము నీలో కలగాలి. అది పరిపూర్ణమైన విశ్వాసం. అది కలిగేదాకా మనం విశ్వాసములో ఎదుగుతూనే ఉండాలి. విశ్వాసములో ఎదుగుతూనే ఉండాలి. చెప్పండి, ప్రభువా నన్ను ఎదిగించయ్యా, నా విశ్వాసాన్ని ఎదిగించయ్యా, నేనున్న విశ్వాసంలో నుంచి పైనున్న మెట్టులోనికి ఎక్కుదును గాక, నన్ను ఎక్కించు పరిశుద్ధాత్మదేవా. ఇదిగో ఇప్పుడు మీ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో చూడండి. మీరు విశ్వసిస్తూనే ఓ పక్క భయపడుతూ ఉంటే అది కొద్దిపాటి విశ్వాసము. అందులో నుంచి బలమైన విశ్వాసంలోనికి నన్ను నడిపించయ్యా. ఒకవేళ అపవాది మీ వెంట పడుతూ ఉంటే, ఇంకా అది నష్టం ఈ నష్టం అని చూపిస్తూ ఉంటే, కదలించబడని విశ్వాసము యోబు వలె అట్టి విశ్వాసమును నాకు దయచేయని అడగండి. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వారెవరు? యేసు ప్రభువే. కాబట్టి అయ్యా నీ వాక్యము నేను విందును గాక. మాట చెప్పండి, నీ వాక్యము నేను విందును గాక. చెప్పండి నాతో, నీ వాక్యము నేను విందును గాక, ఆ వాక్యము చేత బలము పొందుదును గాక. విశ్వసించిన కార్యములను చూస్తూ మరింత విశ్వాసములోనికి ఎదుగుదును గాక. ఇది నా జీవితములో దినదిన ప్రక్రియగా ఉండును గాక. నేను దినదినము విశ్వాసములో ఎదుగుదును గాక. విశ్వాసముతో విజయమును చూచుదును గాక. విశ్వాసముతో జయించును గాక. విశ్వాసముతో ఎదురించుదును గాక. విశ్వాసముతో పోరాడుదును గాక. నాకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండును గాక. విశ్వాసముతో నేను నా బిడ్డలను సంపాదించుకుంటాను. విశ్వాసముతో నవన్నీ కూడా సంపాదించుకుంటాను. విశ్వాసముతో దేవుని చిత్తమును నెరవేరుస్తాను. విశ్వాసముతో దేవుని మహిమకరముగా జీవిస్తాను. విశ్వాసముతో సాధించలేనివి సాధిస్తాను. విశ్వాసముతో నా శక్తికి మించిన కార్యములు నేను చేస్తాను. హల్లెలూయా. అట్టి విశ్వాసములోనికి దేవుడు నన్ను ఎదిగించును గాక.
దేవుడు నన్ను ఎదిగించునుగాక, దేవుడు నన్ను ఎదిగించునుగాక. అడగండి, దేవా నన్ను ఎదిగించండి అయ్యా, నాలో విశ్వాసాన్ని పురికొల్పండి అయ్యా, నాలో విశ్వాసాన్ని రేపండి తండ్రి. విశ్వాసం అంతకంతకు ఎదుగునట్లుగా సహాయము చేయదేవా. నిన్నటి వలె నేను ఈరోజు ఉండటానికి వ్యతిరేకిస్తున్నాను, పోయిన సంవత్సరం వలె ఈ సంవత్సరం ఉండటానికి వ్యతిరేకిస్తున్నాను. ఇదిగో మునుపటి కంటే నేటి దినము మెరుగుగా ఉన్నది అని ప్రకటిస్తున్నాను. అట్టి విశ్వాసము నాలో ఉన్నదని ప్రకటిస్తున్నాను. విశ్వాసములోనికి అడుగు పెడుతున్నాను. ఇదిగో నేను ఊహించలేని గొప్ప కార్యములు నేను చూచుదును గాక, గొప్ప సంగతులను చూచుదును గాక. ఇంతవరకు నా జీవితంలో జరగని విషయాలలోనికి నేను అడుగు పెడుతున్నాను దేవా. ఇదిగో అవి జరిగినవని నమ్ముతున్నాను తండ్రి. ఇప్పటి వరకు పొందుకోలేనివి నేను పొందుకొనుదు గాక. ఇది నీకు ఎలా సాధ్యమైందని అనేకులు నా వైపు చూచుదురు గాక. అనేకుల ముందు నీ నామం మహిమపరచబడును గాక. నీ గొప్ప కార్యములు జరిగించుదుము గాక. విశ్వాసమునకి కర్తయు దానిని కొనసాగించు వాడవైన యేసయ్య, ఇటు విశ్వాసములోని బిడ్డలను నడిపించుమని, ప్రార్థనలో నడిపించమని, నీ కృపలో ఎదుగుటకు సహాయము దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక మాట చెప్పి ముగిస్తాను, మూడో దానికి సమయం లేదు, మరి అయ్యగారు తర్వాత వివరిస్తారు ఆ విషయాలు. మూడవది ఎదగాల్సిన, ఒకటి ప్రార్థన చూసాం, రెండవది మూడవది దేవుని కృప. దేవుని కృప కూడా చాలాసార్లు మనం వాడుతూ ఉంటాం. దేవుని కృప అయ్యా, దేవుని కృప, ముందు ఒక మాట వెనక ఒక మాట కృప అని పెడుతున్నాం, కానీ ఆ కృప యొక్క స్థాయి ఏంటో మనకు తెలియకుండా మాట్లాడుతూ ఉంటాం. దేవుని కృప కూడా స్థాయిలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన కృప మనకి, కొంతమంది చూడండి, కొంతమంది ప్రార్థన చేస్తే కొన్ని రోజులు కార్యం జరుగుతుంది కదా. కొంతమంది ప్రార్థన చేస్తే వెంటనే కార్యం జరుగుద్ది, అవునా కదా. కొంతమంది ప్రార్థన చేస్తే వారు అసలు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, జూమ్లో నుంచి ప్రార్థన చేసిన కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఈ అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి? ఏంటి ఆ మార్పు చెప్పండి? ఆ మార్పు ఏంటంటే దేవుని అభిషేకము. హల్లెలూయా. దేవుని అభిషేకం. ఎక్కడైతే ఎవరి మీద అయితే ఆ దేవుని అభిషేకం ఉంటుందో వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీ మీద ఒక్క మాట పలికితే ఆ సమయానికి అది జరిగి తీరుతుంది. ఎంత పెద్ద దురాత్మ శక్తుల ప్రభావం నుంచి అయినా వారు వెంటనే విడుదల కలుగుతుంది. విడిచిపెట్టి విలవిల్లాడించి వెళ్ళిపోవాల్సింది. అది ఎలా అంటే వారు విశ్వసిస్తారు, మరి వారు ప్రార్థన చేస్తారు, వారు మనలాగానే వాక్యం చదువుతారు, కానీ వారి మీద ఉన్న ప్రత్యేకత ఏంటంటే వారి మీద ఒక దేవుని ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. అందుకని వాక్యం ఏం చెబుతుందంటే యేసు ప్రభు వారిని దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. కాబట్టి దేవుడు ఆయనకి తోడై ఉండగా ఆయన మేలు చేయుచు అపవాది శక్తుల చేత బంధింపబడిన వారిని విడిపించుచు ఉండెను. హల్లెలూయా. అది దేవుని అభిషేకం. ఈ అభిషేకం ఎలా వస్తుంది? దేవుని మహాకృప. ఇది ఎవరు కూడా సంపాదించుకోలేదు, ఇది దేవుని. ఈ కృపలో మనం ఎదగాలి. ఈ కృపలో ఎదగాలంటే ఒకటే చేయాలి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ కృపలో ఎలా ఎదగాలంటే, ప్రార్థనలో ఎదగాలంటే ఎవరి హృదయం తెలుసుకోవాలనుకున్నాం? దేవుని హృదయము. విశ్వాసములో ఎదగాలంటే ఏం కావాలనుకున్నాం? దేవుని వాక్యములో కావాలి. కృపలో ఎదగాలంటే మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. నీవు ఎంత హృదయాన్ని దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచుకొని దేవుని హృదయం వంటి ప్రేమ, దేవుని ప్రేమ వంటి ప్రేమతో నింపుకుంటూ ఉంటావో దేవుడు ఆ కృపలో ఆ స్థాయిలో అభిషేకాన్ని నీకు ఓపెన్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు ఆ అభిషేకం ద్వారా నీవు చేసే కార్యాలు గొప్ప కార్యాలుగా మారిపోతాయి. అందుకని ఈ 3 విషయాల్లో ఈ సంవత్సరం ఎదగడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీ ప్రార్థనని మార్చివేశాడు, దేవుడు మీ విశ్వాసాన్ని మార్చివేశాడు, దేవుడు ఇక్కడున్న కొంతమంది మీద ఒక గొప్ప అభిషేకాన్ని దినమనిస్తూ ఉన్నాడు. ఆ అభిషేకంతో మీరు పనిచేయడం ప్రారంభించినప్పుడు దేవుని రాజ్యం బలంగా కట్టబడుతుంది, అపవాది రాజ్యము కూలబోతుంది. హల్లెలూయా. దాని కొరకు ఏం చేయాలి అంటే మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. దేవుని ముందు మీ హృదయంలో దేవుని ప్రేమను నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. దేవుని ప్రేమను నింపుకునే కొద్దీ దేవుడు మీకు ఒక కొత్త ద్వారాలను తెరుస్తూ ఉంటాడు.
హల్లెలూయా. మీరు ప్రార్థన చేయించుకునే స్థానంలో నుంచి ప్రార్థన చేసే స్థాయిలోనికి వెళ్ళిపోతారు. ప్రార్థన చేసే స్థాయిలో నుంచి దురాత్మ శక్తులను విడిపించే స్థాయిలోనికి వెళ్ళిపోతారు. దురాత్మ శక్తులను విడిపించే స్థాయిలో నుంచి ఒకరికి గొప్ప ఆశీర్వాదమును ప్రకటించే స్థాయిలోనికి మీరు వెళ్ళిపోతారు. హల్లెలూయా. దానికి ఏం కావాలి చెప్పండి? దానికి ఏం కావాలి? మన హృదయము దేవునికి అప్పగించి ఆయన ప్రేమ వంటి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస. అందుకనే 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడుడి. పరిశుద్ధాత్మ వరం కృపావరములను ఆశతో ఆపేక్షించుడి. ఆ కృపావరములు ఆపేక్షించాలట. దానికి ప్రథమంగా ఏం చేయాలట? ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలట. ఆ ప్రయాస ప్రారంభించండి. మీరు ప్రయాసపడుతూ ఆ ప్రేమను, దేవుని ప్రేమను, క్రీస్తు ప్రేమను మీలో హృదయములో బలపరుచుకునే కొద్దీ మీరు బలమైన కార్యాలు దేవుని కొరకు చేస్తారు. యేసుక్రీస్తు వంటి కార్యాలు మీరు చేస్తారు. హల్లెలూయా. ఎంతమంది కోరుకుంటున్నారు నాకు అభిషేకం కావాలి అని? కావాలి అన్నవారు మొదటగా ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండడానికి. ఎంతమంది ఇప్పుడు చెబుతారు అవి కావాలి అని చెప్పారు? ఎంతమంది అటువంటి ప్రేమ కలిగి ఉండడానికి నేను ప్రయాసపడతాను అన్నవారు ఎవరున్నారా? నిజముగా ఇది హృదయాలతో మాట్లాడుకునే దేవుడికి తెలుసు కాబట్టి నిజముగా. హల్లెలూయా. ఆ తీర్మానం ఎవరైనా ఉంటే, ఏ తీర్మానం అంటే, అయ్యా నీ కృపలో నన్ను ఎదగని, నీ ప్రేమ వంటి ప్రేమను పొందుకొనడానికి నాకు సహాయము చేయి, నీ చేతిలోని బలమైన సాధనంగా నన్ను అభిషేకించయ్యా. హల్లెలూయా. దానికి కావాల్సింది ఒకటే, నీ హృదయము. ఆ హృదయము క్రీస్తు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడుతూ ఉండే హృదయముగా ఉండాలి. ఎంతమందికి కావాలి ఆ అభిషేకం? అలాంటి హృదయం కొరకు నేను ప్రయత్నం చేస్తానన్న వారు లేచి నుంచోండి. ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు ఒక గొప్ప కృపను మీ జీవితంలో ఆయన ద్వారము తెరుచునుగాక. అందరూ వద్దండి, అందరూ వద్దు, మొహమాటం కొద్దీ ఏదో కాదు. ఎవరైతే హృదయపూర్వకంగా క్రీస్తు ప్రేమ వంటి హృదయముగా నేను